హలో అండి, నా పేరు లక్ష్మి. లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం. ముందుగా మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కపాలదుర్గం. ఇది చందమామ ధారావాహిక. రచన దాసరి సుబ్రహ్మణ్యం గారు. 8వ భాగం. అనంత శర్మ ఊబి నేలలో చిక్కి బయటపడేందుకు నానాయాతన పడుతున్న ఏనుగు దానిమీద ఉన్న మనిషిని చూసి ఆశ్చర్యపడుతున్నంతలో గజదొంగ నరేంద్రుడు ఒడ్డున ఉన్న పులి తోడేళ్లకేసి చూస్తూ, తమ్ముడు అనంత, నేను అరణ్యంలో పుట్టి పెరిగి బతుకు తెరువుకు దానినే ఇంతకాలంగా నమ్ముకున్నవాణ్ణి. నాకు ఇక్కడి ప్రాణులు ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తాయో బాగా తెలుసు. ఈ పులి తోడేలు మనల్ని చూసి పారిపోకపోగా మనం ఇక్కడికొచ్చిన సంగతే గమనించినట్టు లేదు. ఆశ్చర్యం కాదు అన్నాడు. అనంత శర్మ భయకంపితులై దిక్కులు చూస్తున్న అశ్వికులతో, వరే, ఇక్కడ మనిషి ఒకడు ఊపిబృతలో చిక్కి ప్రాణాపదలో ఉంటే మీరు ఆశ్చర్యపోతూ దిక్కులు చూస్తున్నారా అన్నాడు కోపంగా. ఆ మాటలకు అశ్వికుల్లో ఒకరు, అయ్యా, మాది ఆశ్చర్యం కాదు, భయం. ఇంతకు కొంచెం ముందుగా జై కపాల అంటూ అరిచిన మాంత్రికుడు ఏమయ్యాడో తెలియటం లేదు అన్నాడు. సైనికుడు మాట ముగించే లోపలే పులి చప్పున తల వెనక్కి తిప్పి పెద్దగా గాండ్రిస్తూ వాడి మీదికి బయలుదేరింది. అది ముందుగా చూసిన గుర్రం బెదిరి పారిపోబోయేంతలో అశ్వికుడు దాని కళ్ళెం పట్టుకొని, ఆ మాంత్రికుడి కన్నా ఈ తోడేలు పులి మరింత భయంకరమైన వాటిలాగున్నవి అన్నాడు ఈటను తోడేలుకేసి గురిచూస్తూ. గజదొంగ నరేంద్రుడు కోపంగా పళ్ళు కొరుకుతూ, ఈ ఊపిలో పడ్డవాణ్ణి మనం ముందు రక్షించటం ధర్మం, మధ్య ఈ జంతువుల గొడవేమిటి అంటూ కత్తి దూసి పులికేసి గుర్రాన్ని దూకించాడు. పులి గాండ్రిస్తూ గుర్రం మీదకి దూకబోయిందల్లా నరేంద్రుడు కత్తి విసరగానే బెదిరి దూరంగా పారిపోయింది. ఆ వెంటనే తోడేలు కూడా దాని వెంట పరిగెత్తింది. అనంత శర్మ గుర్రం దిగి అశ్వికులతో, వరే, ఈ పులి తోడేళ్లకు మీరు చెప్పిన ఆ కపాలగురు అని కేకపెట్టినవాడు యజమాని అయి ఉంటాడు. వాడి సంగతి, వాడి పెంపుడు జంతువుల సంగతి తర్వాత చూద్దాం. ముందు ఊబిలో ఉన్నవాణ్ణి బయటికి లాగాలి. బలమైన అడవి తీగలు కోసుకురండి అన్నాడు. సైనికులు అడవి తీగలు తెచ్చేందుకు చెట్లలోకి బయలుదేరుతూ, అయ్యా, ఏ చెట్టుచాటు నుంచి ఆ మాంత్రికుడు గాని ఈ పులి తోడేలు గాని మా మీదికి దూకి ప్రాణాలు తీయవు గదా అన్నారు. మీకలాంటి భయం వద్దు, మీ రక్షణకు నేను తోడుగా ఉంటాను అంటూ నరేంద్రుడు వాళ్ల వెంట బయలుదేరాడు. అనంత శర్మ కొంచెం ముందుకు పోయి ఊబిలో ఉన్నవాడితో, ఒరే బాబు, శరీరం అంతా బురద కొట్టుకుని ఉన్నా నిన్ను చూస్తుంటే ఆటవికుడివో నగరవాసివో తెలియటం లేదు. ఏనుగుతో పాటు నువ్వు బయటపడేందుకు హైరాణ పడుతున్నావు. ఇంకా లోతుకు దిగిపోగలవు. కదలక మెదలక అలా ఉండు, నిన్ను బయటికి లాగుతాం అంటూ ధైర్యం చెప్పాడు. ఆ మాటలకు ఊబిలో ఉన్నవాడు పెద్దగా గొంతెత్తి, నువ్వు యశవంత నగరం వాడివే గదా అన్నాడు. అవును, అలా కాకపోతే నిన్ను రక్షించేందుకు ఒప్పుకోవా ఏం అన్నాడు అనంత శర్మ చిరుకోపంగా. పౌరుడా, కోపగించుకోకు. అధికారంలో ఉన్నవాళ్లకు, అందునా ముఖ్యంగా రాజులకు శత్రువుల కొదవ ఉండదు. అందుకని నువ్వు పరాయి దేశస్థుడివి కాదన్న సంగతి తెలుసుకునేందుకు అలా ప్రశ్నించాను. నేనెవరైంది చెబితే నువ్వు ఆశ్చర్యంలో మునిగిపోగలవు. ఏమైతేనేం, మా తండ్రి గారితో చెప్పి నీకు 100 గ్రామాలు బహుమతిగా ఇప్పించగలను. కాని మాంత్రికుడు హరహర బైరాగి మాటేమిటి? వాడి కంటపడి తప్పించుకుపోవటం అంత తేలిక కాదే. వాడి ప్రాంతాలలో ఎక్కడో ఉండి మనను చూస్తూనే ఉంటాడు అన్నాడు ఊబిలో ఉన్నవాడు. ఇంత మాట్లాడినా తానెవరైంది చెప్పని ఊబివాడి ధోరణి చూసి అనంత శర్మ విసుక్కున్నాడు. కానీ వాడి రాజుల పేరు, గ్రామాల బహూకరణ అన్న మాటల ధోరణిని బట్టి యశకేతరాజు చిన్న కొడుకు అజితుడో లేక మంత్రి కొడుకు కుముదుడో అయి ఉంటాడని గ్రహించాడు. అనంత శర్మ 1-2 క్షణాలు మౌనంగా ఊరుకొని తర్వాత ఊబిలో ఉన్నవాడితో,
నువ్వనే హరహర బైరాగి భరతం తర్వాత పడతాను. నేను చిన్నప్పుడే దేశాలు పట్టిపోయిన యశకేతరాజు గారి ఆస్థాన జ్యోతిష్కుడి కుమారుణ్ణి. నా పేరు అనంత శర్మ. నువ్వెవరివి? అజితుడివా కుముదుడివా అని అడిగాడు. ఆ ప్రశ్నకు జవాబు చెప్పే ముందు నా సంశయం ఒకటి తీర్చుకోవాలి. నిన్నెక్కడికి యశకేతరాజు గారు పంపితే ఒక రకమైన జవాబిస్తాను, లేక ఆయన కుమారుడు జితుడు పంపితే మరొక రకమైన జవాబిస్తాను అన్నాడు ఊబిలోనివాడు. అనంత శర్మ పెద్దగా నవ్వాడు. అతడికి ప్రమాదవశాన ఊబిలో చిక్కుకున్నవాడెవరో తెలిసిపోయింది. అతడు రాజుగారి చిన్న కొడుకు అజితుడు. తన తండ్రి అయితే తనను రక్షించేందుకు పంపి ఉంటాడని, అన్న జితుడు అయితే సింహాసనం కోసం అడ్డు రాకుండా ఉండేందుకు చంపవలసిందిగా చెప్పి ఉంటాడని అతడు భయపడుతున్నాడు. నువ్వు యశకేతరాజు గారి రెండవ కొడుకునైన అజితుడివి, అవునా అన్నాడు అనంతశర్మ. బాగా ఊహించావు, కానీ నేను అడిగిన దానికి జవాబు రాలేదు అన్నాడు అజితుడు. తనెవరైంది బయటపడిపోవటం మేలుకు దారి తీస్తుందా, కీడు కలిగిస్తుందా అని భయపడుతూ. అంతలో అక్కడికి నరేంద్రుడు, సైనికులు పెద్ద పెద్ద అడవి తీగలు తీసుకుని వచ్చారు. సైనికులు వాటిని కలిపి ముడివేసి బలమైన మోకులాగా తయారు చేశారు. అనంతశర్మ నరేంద్రుడిని అజితుడికి పరిచయం చేస్తూ, ఇతడు నరేంద్రుడనే గజదొంగ. ఇంతకాలంగా ఈ చుట్టూ ఉన్న అరణ్యాలలో కొండ ప్రాంతాలను పరిపాలించింది ఇతనే. రాజుగారు కాదు ఇతడే. ఆయన చట్టం వేరు, ప్రజల నుంచి పన్నులు వసూలు చేసేవారు. ఇతను కత్తి చూపి దోచుకునేవాడు అన్నాడు. అలాగా, కానీ నేను అడిగిన దానికి జవాబు రాలేదు అన్నాడు అజితుడు భయం కొద్దీ వణుకుతున్న కంఠస్వరంతో. సంగతేమిటో తెలియని నరేంద్రుడు అజితుడి మాటలకు కోపం తెచ్చుకొని, ఎవడిరా నువ్వు? పాపం అని ప్రాణాలు రక్షించేందుకు వస్తే నువ్వు ప్రశ్నించేవాడివి, నా తమ్ముడు అనంతశర్మ జవాబు చెప్పేవాడునా? ఛీ, నోర్ముయ్ అన్నాడు. అనంతశర్మ నరేంద్రుణ్ణి వారిస్తూ, అన్నా నరేంద్ర, అంత గట్టిగా కోప్పడకు. రాజుగారిస్తానన్నవి 20 గ్రామాలే, ఈయన 100 గ్రామాలు బహుకరిస్తానంటున్నాడు అన్నాడు. నరేంద్రుడు చిన్నగా ఈలవేసి, ఆహా, పెతకబోయిన తీగ కాలికి బంధంగా తగులుకున్నదన్నమాట. ఇతగాడు రాజుగారి చిన్న అబ్బాయ, బాగుంది అంటూ సైనికులను తొందరబెట్టాడు. ఈ అనంతశర్మ నరేంద్రుడు తన తండ్రి పంపగా వచ్చిన వాళ్ళని తెలిసి అజితుడికి ప్రాణభయం పోయి చాలా ఉత్సాహం కలిగింది. సైనికులు అడవి తీగల మోకును తన కేసి విసరగాని దానిని ఏనుగు నడుముకు బిగించి కట్టి మోకును పట్టుకుని పాకుతూ అతడు ఒడ్డుకు చేశాడు. అనంతశర్మ అతడికి కొంచెం దాపుల్లో ప్రవహిస్తున్న కొండవాగును చూపుతూ, రాజమర్యాదలు ఎలా పాటించాలో నాకు తెలియదు. అజిత, నువ్వు తక్షణం పోయి ఆ వాగులో స్నానం చేసిరా. ఈ లోపల పట్టపుటేనుగు భద్రకాళిని కూడా ఊబి నుంచి బయటికి లాగగలమేమో ప్రయత్నించి చూస్తాం అన్నాడు. అజితుడు తల ఊపి దాపులనున్న కొండవాగుకు బయలుదేరి కొద్ది దూరం వెళ్లేంతలో అంతవరకు ఒక చెట్టు మొదట్లో కూర్చుని ఉన్న పులి తోడేలు చిన్నగా మరుగుతూ అతడికేసి బయలుదేరినాయి. అది చూస్తూనే అజితుడు గడగడ వణికిపోతూ అనంతశర్మతో, శర్మ, ఇవి మామూలు క్రూరమృగాలు కావు. హరహర భైరాగి వీటిని తన పెంపుడు జంతువులుగా వాడుకుంటున్నాడు. అవి క్రౌర్యంలో జిత్తుల్లో మనుషులకేమాత్రం తీసిపోవు అన్నాడు. బాగా చెప్పావు అజిత. మనుషుల్లో ఉన్న అలాంటి స్వభావమే నిన్ను మీ అన్న అయిన జితుడితో సింహాసనం కోసం తగువులాటకు ఉసిగొల్పింది. ఆ మృగాల సంగతి నా అన్న నరేంద్రుడు చూస్తాడు. నువ్వు నిర్భయంగా పోయి స్నానం చేసిరా. ఆ తర్వాత ఇంతవరకు కావాలనే నిన్ను అడగకుండా ఊరుకున్న ప్రశ్న ఒకటి ఉంది, అడుగుతాను అన్నాడు అనంతశర్మ. ఏమిటా ప్రశ్న అంటూ అజితుడు ఉలిక్కిపడ్డాడు. ముందు స్నానం చేసి రమ్మన్నాను కదా. ఒంటి నిండా బురద కమ్మిన దుస్తులతో నుంచి ఏ బెస్తవాడివిలాగానో ఉన్నావు, కానీ రాజకుమారుడిలా లేవు అన్నాడు అనంతశర్మ. అజితుడు ఈసారి మరి 4 అడుగులు వేసి ఆగి, ఆ హరహర బైరాగి ఎక్కడో దాగి ఉండి ఇదంతా గమనిస్తూనే ఉంటాడు. వాడు భయంకరుడు, గొప్ప మాంత్రికుడు. వాడి నుంచి ప్రాణాలతో మన నగరం
చేరగలమంటావా అన్నాడు. నా నుంచి వాడు ఎక్కడ ఉన్నదో తెలియని ఆ కపాలదుర్గం చేరగలనో లేదో అన్న భయంతో ఉనికిపోవాలి గాని మనం భయపడవలసిన అవసరం లేదు. ఏమంటావన్నా నరేంద్ర అన్నాడు అనంతశర్మ. నరేంద్రుడు కత్తి పైకెత్తి పులి తోడేళ్లకేసి పోతూ, నేను ఈ మంత్రతంత్రాల సంగతి ఎరిగినవాణ్ణి కాదు, అవంటే భయపడేవాణ్ణి కాదు అని తల తిప్పి సైనికులతో, వరేయ్, ఆ మోకును ఏ చెట్టు బోదెక్కో ఒకసారి మెలితిప్పి ఏనుగును బయటికి లాగే ప్రయత్నం చేయండి. ఏమాత్రం పట్టు దొరికినా అది బయటపడుతుంది. అది మావటి వాళ్ళ వల్ల శిక్షణ పొందిన పట్టపుటేనుగు కదా అన్నాడు. నరేంద్రుడు తమను సమీపిస్తుండటం చూసి కూడా కొద్దిసేపు నిర్భయంగా కూర్చున్న పులి తోడేలు అతడు కత్తిని డాలును ముందుకు దాచి కుప్పించి పైకి దూకపోయేంతలో ఎగిరి దూరంగా పారిపోయి మరొక చెట్టు కిందికి పోయి కూర్చుని తలలు పైకెత్తి కర్ణ కఠోరంగా అరవసాగినాయి. ఆ సరికి ఏనుగు భద్రకాళి బాధతో ఘీంకరిస్తూ తొండంతో బలమైన అడవి తీగల మోకును ఒడిసి పట్టుకుని ఒక్కొక్క అడిగే వేస్తూ ఒడ్డుకు చేరింది. అనంతశర్మ దాని తలను ఒక చెట్టు మండతో నిమిరి, భద్రకాళి, ఎంత గొప్పగా బతికిన నీకు ఎంత దుర్దశ పట్టింది. నీ రౌద్రమే నిన్ను అధిరోహించిన అజిత కుముదుల్ని ఈ అరణ్యానికి చేర్చి నానా ఇక్కట్లపాలు చేసింది అని సైనికులతో, ఒరే, మన పట్టపుటేనుగును కొండవాగులో శుభ్రంగా కడిగి ఇక్కడికి తీసుకురండి అన్నాడు. అంతలో అక్కడికి అజితుడు వచ్చాడు. నరేంద్రుడు కూడా తన కత్తి దెబ్బకు పులి తోడేలు అందవని గ్రహించి అనంతశర్మ దగ్గరకు వచ్చి, తమ్ముడు, మనం వచ్చిన పని ముగిసినట్టేనా అని అడిగాడు. అన్నా నరేంద్ర, మనం వచ్చిన పని ఇప్పుడే ప్రారంభమవుతుంది అని అనంతశర్మ అజితుణ్ణి, అజిత, నేనెంతోసేపుగా అడగదలిచి ఊరుకున్న ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నాను. మంత్రి భద్రపాలుడి కొడుకు నీ మిత్రుడు అయిన కుముదుడెక్కడా అని అడిగాడు. ఆ ప్రశ్నకు అజితుడు వెలవెలబోతూ, కుముదుడు మాంత్రికుడి గుహలోనే ఉండిపోయాడు అన్నాడు. అనంతశర్మ కోపంగా అతడి ముఖంలోకి ఓ మారు చూసి, అంత గొప్ప ప్రాణమిత్రుణ్ణి మాంత్రికుడి పరం చేసి నువ్వు ప్రాణాలతో నగరం చేరాలని పారిపోతూ దారి తప్పి ఈ పెద్ద నీటి మడుగులోని ఊబిలో చిక్కావన్నమాట. ఇదెలాంటి స్నేహధర్మం అనిపించుకుంటుంది అన్నాడు. అజితుడు ఆ ప్రశ్నకు ఒక్క క్షణకాలం నివ్వెరపోయి అంతలోనే తేరుకొని, అనంతశర్మ, నేను యువరాజును. అతడు కేవలం మా ఉప్పు తింటూ సేవ చేసే ఒకానొక మంత్రి కొడుకు. అటువంటి వాడి రక్షణకు ప్రయత్నించి నన్ను చిక్కుల్లో పడమంటావా అన్నాడు. అంత నీతిబాహ్యమైన జవాబు వింటూ అనంతశర్మ నిశ్చేష్టుడైపోయాడు. నరేంద్రుడు మాత్రం పళ్ళు కొరుకుతూ చప్పున కత్తి పైకెత్తి, అనంత, ఈ మిత్రద్రోహిని నరకమంటావా అన్నాడు. అనంతశర్మ జవాబివ్వబోయేంతలో దూరం నుంచి జై కపాలగురు అన్న కేక వినపడింది. అందరూ అటుకేసి తలలు తిప్పి చూశారు. హరహర బైరాగి పులి తోడేళ్ల తలలు నిమురుతూ వాళ్లకేసి వస్తూ, ఈ అజితుడు మిత్రద్రోహి అయినా వాడిది చేవగల కపాలం. నీ గురి తప్పి కపాలం ఘాటుపడటం కానీ చిట్లటం కానీ జరగవచ్చు. అప్పుడు అది ఏమాత్రం పనికిరాదు. ఆ తల నరికే పని నేను చూసుకుంటాను, ఆగండి అన్నాడు. తరువాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.